శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు అయిన సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తం దేవీం సరస్వతీం తతో జయముదీరయేత్. అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదాన్మహం ఆపదం అపహర్తారం దాతారం సరస్వతం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వాగార్థ వివసమర్థ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతి స్మృతి పురాణము ఆలయం కరుణాలను నమో భగవత్పాదశంకరము లోకశంకరం శ్రీ గురుభ్యో నమః. మా పుణ్యక్షేత్ర దర్శనాలు ఎపిసోడ్ 29 చెప్పుకున్నాం. ఇవాళ 30 చెప్పుకోవాలి. 29లో ఏం చెప్పుకున్నాం అంటే గంగా హారతి. ఈ హారతి సౌందర్యాన్ని పడవలో గంగానదిలో చూడడానికి చాలామంది ఇష్టపడతారు. ఆ వ్యూహాన్ని తమ కెమెరాల్లో సురక్షితం చేసుకుంటారు. మేము కూడా ఇలా చేసాం. అయిపోయింది అక్కడికి. ఇంక ఇప్పుడు ఎపిసోడ్ 30. కేదార్నాథ్ రుద్రప్రయాగ్ జిల్లా, ఉత్తరాఖండ్ స్టేట్. కేదార్నాథ్ హిందువుల ముఖ్య పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఇది భారతదేశంలోని ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ జిల్లాలోని ఒక నగర పంచాయతీ. కేదార్నాథ్ సముద్ర మట్టానికి 584 మీటర్ల ఎత్తులో ఉంది. మందాకిని నది పైభాగంలో మంచు కప్పిన కొండల మధ్య ఉంది. హిందువుల పవిత్ర ఆలయమైన కేదార్నాథ్ శివాలయం ఉన్న పుణ్యక్షేత్రం. శివభక్తుల ముఖ్య పుణ్యక్షేత్రం కేదార్నాథ్ గుడి. కేదార్నాథ్ గుడి పవిత్రమైన శైవక్షేత్రం. గర్హాల్ కొండలపై పైభాగంలో ఉంది. ప్రతికూల వాతావరణం కారణంగా అక్షయ తృతీయ నుండి దీపావళి వరకు భక్తుల సందర్శనార్థం ఈ గుడిని తెరిచి ఉంచుతారు. ఇక్కడ పూజలు నిర్వహించడానికి అధికారం ఉన్న కుటుంబం అంటూ ఏదీ లేదు. గుడిలో ప్రతిష్ఠితమైన లింగం యొక్క కాలం ఇతమిద్ధంగా ఇంతవరకు నిర్ణయించబడలేదు. గుడి చేరడానికి రోడ్డు మార్గం లేదు. గౌరీకొండ నుంచి గుర్రాలు, డోలీలు మరియు కాలినడకలు మాత్రం గుడిని చేరవచ్చును. ఈ గుడిని ఆదిశంకరులు నిర్మించినట్లు విశ్వసిస్తున్నారు. కేదార్నాథ్ గుడి వెనుక భాగంలో ఆదిశంకరుల సమాధి ఉంది. 12 జ్యోతిర్లింగాలు ఇది ఒకటి. ఉత్తరాఖండ్ చార్ధాములలో ఒకటి. గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్ మరియు కేదార్నాథ్లను చార్ధాములుగా వ్యవహరిస్తారు. ఆలయం ముందర భాగంలో కుంతీదేవి, పంచపాండవులు, శ్రీకృష్ణమూర్తులు వరుసగా కుడ్యతులుగా దర్శనమిస్తాయి. గర్భగుడిలో కేదారీశ్వరుడు స్వయంభూవుడుగా దర్శనమిస్తాడు. ఇక్కడ కురుక్షేత్ర యుద్ధానంతరం శతగోత్రీకుల హత్యాపాతకం నుండి బయటపడడానికి పాండవులు శివుని కోసం గాలిస్తూ ఇక్కడికి చేరిన పాండవులు చూసి శివుడు భూగర్భంలోకి వెళ్ళగా పాండవులు విడవకుండా వెన్నంటి శివుని వృషభ వెనక భాగాన్ని స్పర్శించి పాప విముక్తులైనట్లు పురాణ కథనం. తలభాగం నేపాల్లోని పశుపతినాథుని ఆలయంలో ఉన్నట్లు స్వయంగా శివుడు పార్వతితో చెప్పినట్లు స్థల పురాణం చెప్తుంది. పాండవులు కుంతీదేవితో ఇక్కడ ఈశ్వరుని పూజించినట్టు ఆ కారణంగా వారి విగ్రహాలు ఆలయంలో ఉన్నట్లు కొందరు విశ్వసిస్తారు. ఆలయ ప్రాంగణంలో యాత్రికులకు కావాల్సిన పూజా సామాగ్రి దుకాణాల్లో లభిస్తుంది. ఆలయ మార్గంలో ప్రయాణించే సమయంలో వృక్షాలతో కూడిన పచ్చని పర్వతాలు, జలపాతాలు యాత్రికులను అలరిస్తాయి. హిమపాతం, వర్షం ఏ సమయంలోనైనా సంభవం. ఆలయం పర్వత శిఖరాగ్రంలో ఉంటుంది కనుక భక్తులు శిఖరాగ్రాన్ని చేరి దర్శించి కిందకు రావడం ఒక వింత అనుభూతి. కేదార్నాథ్ ఆదిశంకరులచే స్థాపించబడిన శివాలయం. జ్యోతిర్లింగాల్లో ఇది ఒకటి. హిమాలయాల్లోని చార్ధామ్ పుణ్యక్షేత్రాలు ఇది ఒకటి. ఆదిశంకర్ ఇక్కడ ఈశ్వర సాన్నిధ్యం చెందడం ఇక్కడ ప్రత్యేకత. అతి పురాతన శివలింగాల్లో ఇది ఒకటి. నెక్స్ట్ జనకపురి, శివధర ప్రదేశం, పోఖ్రా, నేపాల్. ఇది కాఠ్మండు సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ జనకపురిని రామాయణంలో చెప్పబడిన విదేహరాజు జనకుడు పరిపాలించిన రాజ్యంలోనిదే. అయితే దీన్ని 18వ శతాబ్దంలో కనుగొనబడినట్లు తెలుస్తోంది. ఇది ఒక గొప్ప పౌరాణిక ప్రదేశంగా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ మేము సీతాదేవి తన చెల్లెళ్ళు శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులతో వివాహం చేసుకున్న స్థలాలను చూసి ఆనందించాం. ఆ త్రేతాయుగం నాటి గృహం ఇప్పటికీ అలాగే ఉండేటట్లు తగిన శ్రద్ధ తీసుకుంటున్నారని చెప్పారు. ఇక్కడ భక్తుల రద్దీని గమనిస్తూ అక్కడి వారు
బీహారీలు దొంగతనాలు చేయడం మేము చూసాం. మా గ్రూప్ సభ్యుల్లో కొంతమంది బంగారాభరణాలు తస్కరించడం మాకు అనుభవంలోకి వచ్చిన విషయం. ఇక్కడ మాకు మంచి హోటల్లో బస్సు దొరికింది, చక్కటి భోజన సదుపాయాలు కల్పించారు మా ఆర్గనైజర్స్. ఈ దొంగతనం కారణంగా మా ప్రయాణం బాగా ఆలస్యం అయిపోయింది. సాయంత్రం పోఖరాకి బయలుదేరాం. శివధన భృంగ ప్రదేశం మార్గంలో శివధన భృంగం కావించే ప్రదేశాన్ని చూసాం. అక్కడ పూజారి మాకు ఆ ధనస్సు ముక్కలు ఎలాగ నానాటికి పెరుగుతూ ఉందో చూపించాడు. అలాగే అక్కడ ఒక చెట్టు మూలలోంచి వచ్చే నీరు పవిత్రంగా భావిస్తూ మాకు తీర్థంగా ఇచ్చాడు. అలాగే ఆయన ఇంకొక విషయం చెప్పింది ఏమిటంటే, ఆ చెట్టు మూలాల్లోంచి వచ్చే నీళ్లు పైకి వచ్చేస్తే అది నేపాల్ రాజవంశానికి అరిష్టసూచనగా తెలుసుకుంటారట. తిరిగి ఇక్కడ నుంచి బయలుదేరి రాత్రి సుమారు 9 గంటలకు టమోటాబాద్ తిని మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టి ఎక్కడ ఆపకుండా తెల్లవారుతుంటే పోఖ్రా చేరుకున్నాం. నిజానికి మేము ప్రయాణిస్తున్నది హిమాలయాల్లో. అక్కడ అన్ని సెలయేర్లే. ఏదైనా గొప్ప వర్షం ఎక్కడ కురిసినా చెప్పలేని ప్రమాదాలు రావచ్చు. ఈ ప్రయాణం చాలా కష్టాలతో కూడుకున్నదని నాకు అప్పుడు తెలిసింది. పోఖ్రా ఇది ఒక గొప్ప పర్యాటక ప్రదేశమే కాదు, దేవాలయం, జలపాతాలు ఉన్న నగరం. మేము ఇక్కడ ఉన్న బారాహి మాతా దేవాలయానికి, మహేంద్ర గుహలకి, తెల్లగండకి నది దేవి జలపాతాలు చూసి తన్మయత్నం చెందాం. ఇక్కడ నుంచి విమానంలో వెళ్ళి ముక్తినాథ్ని దర్శించుకున్నాం. ఇది మన జీవితంలో చేసిన గొప్ప సాహసయాత్ర చెప్పక తప్పదు. ముక్తినాథుని దర్శనం అయిన తర్వాతే మేము విమానం సేవల కోసం ఎదురుచూపు చూసి ఆఖరికి బస్సు మార్గంలో కొంచెం వర్షం పడుతుంటే బయలుదేరి మార్గ మధ్యంలో అవాంతరాల కారణంగా ఒక కొండపై కాలినడకతో ఎక్కేసి ఏ ఆధారం లేకుండా నేను సుభా ఎక్కి ఎలాగైతేనేమి పోఖ్రా రాత్రి 9 గంటలకు ప్రాంతంలో తిరిగి చేరుకోగలిగాం. కానీ పశుపతినాథుని మేము ఈ ట్రిప్లో దర్శించలేకపోయాం. కానీ మేము అత్యంత వ్యయప్రయాసాలు తట్టుకుని గొప్ప గొప్ప క్షేత్రాలను దర్శించి తరించామంటే అది ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహమే కదా. నిజానికి చెప్పాలంటే ఇక్కడ మేము అసలు బయలుదేరింది మేము అనుకున్నామంటే కాఠ్మండు ఉంది, కాఠ్మండు నేపాల్లో ఉన్న దాంట్లో పశుపతి దేవాలయం చూడాలి, పశుపతినాథులు చూడాలని చెప్పి అనుకుని బయలుదేరాం. తాను ఒకటి తెలిస్తే దైవం ఇంకోటి తెలుస్తుందని చెప్పినట్టు ఈ ప్రయాణంలో ఈ ట్రిప్లో ట్రావెలర్స్ కూడా చేశారు. కానీ అనుకోకుండా ఈ విమానాల కోసం ఆగిపోయారు. అక్కడ చిన్న చిన్న విమానాలు వెళ్తాయి పోఖ్రా నుంచి అక్కడ దానికి. దాంట్లో ఏమైందంటే ముస్తాంగ్ జిల్లాలో ఉంది దానికన్నమాట. అక్కడ గంటకి అనేది వెళ్ళాడు. దానికి ఏమవుతుందంటే పొద్దున్న 11 గంటల తర్వాత అండి స్టార్ట్ అయ్యి అంటే బంద్ చేస్తారు. మళ్ళీ 11 గంటలకి గాలి చాలా విపరీతంగా ఉంటుంది. పొద్దునే బయలుదేరి వాళ్ళు అక్కడి నుంచి రావడం కానీ వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళడం కానీ ఆ కమ్యూనికేషన్స్ వాళ్ళు అలా చెప్పుకుంటారు. అంటే వాళ్ళకి ఉంటుంది కదా, అదనమాట. వీళ్ళు మన ఇప్పుడు నెట్వర్క్ ఎలా ఉంటుందో వాళ్ళు మాట్లాడుకుని చెప్తారు. సరే అంటేనే వాళ్ళు చేస్తారు. లేదు అందుకోసం మాకు డిలే 2 రోజులు 6 సేపు అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది మేము. ఇప్పుడు ముక్తినాథుని ముస్తాంగ్ జిల్లా నేపాల్, అక్కడి నుంచి ఎలా చెప్తాడు. శ్రీ మహావిష్ణు మొదల రూపమైన సాలగ్రామం. హిమాలయ సానువుల్లో గండకీ నదిలో ఈ సాలగ్రామాలు లభ్యమవుతాయి. భక్తులు ఈ గ్రామాన్ని తెచ్చుకుని భక్తితో పూజలు చేయడం మనకి అనాదిగా వస్తున్న ఆచారం. ఈ సాలగ్రామమూర్తిగా నిత్యం పూజలు అందుకునే మహావిష్ణువు ఇక్కడ వెలసిన కారణంగా దీనికి సాలగ్రామ క్షేత్రం అని కూడా పేరు ఉంది. అలాగే ముక్తిని ప్రసాదిస్తాడు కాబట్టి ముక్తినాథులను కూడా పిలుస్తారు. ఈ దేవాలయ దర్శనంతో కష్టములు బాధలు తొలగిపోతాయని నమ్మకం. ఈ ముక్తినాథు దేవాలయం నేపాల్లో జోమ్సోమ్కు సుమారు 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దేవాలయ గోడలోంచి 108 పుణ్య తీర్థ జలధారలు వస్తూ ఉంటాయి. ఈ దేవాలయం ఎత్తైన కొండపైన నెలకొని ఉంది. అందువల్ల వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే దర్శనీయకంగా ఉంటుంది. మన సాంప్రదాయానుసారం 4 ధాముల్లోనూ దర్శించుకున్నాక ఈ క్షేత్రానికి రావాలట. ఇక్కడికి దగ్గరలో జ్వాలామాతా మందిరంలో భూగర్భంలో సహజవాయువుల వల్ల నిత్యము వెలుగుతున్న ఒక జ్యోతి ఉంది. వేసవికాలంలో ఈ ఆలయం చూడడానికి అనుమతిస్తారట. ఈ క్షేత్రంలో 4 చేతులున్న నారాయణుని ప్రతిమ ఉంది. నా స్వామికి 4 చేతులున్న ఆయుధాలు ధరించినట్లు లేకపోవడం విశేషం. అందుకే దీనికి అంత ప్రాధాన్యత ఉంది. నారాయణ స్వయం వ్యక్త ప్రదేశం కాబట్టి భక్తితో సేవించుకున్న 108 దివ్యక్షేత్రాల్లో ఒకటి. నారాయణ ఆలయంలో ముక్తినాథ స్వామి, శ్రీదేవి, లక్ష్మీదేవి, గరుడ ఆళ్వారు, రామానుజుల వారి పంచలోహ విగ్రహాలు ఉన్నాయి.
గుడి బయట రామకోటి స్తంభం కనబడుతుంది. ఈ రామకోటి శిలను పూజించడం శ్రేష్టం అంటారు. అక్కడున్న సాధువుల మాటల ప్రకారం ఈ ఆలయానికి అతి చేరువలో గండకీ నది ఉద్భవించిన స్థలం ఉందిట. సాయంత్రం అయితే కొండ దిగడం కష్టమని అంటారు, కానీ ఎప్పుడూ ఎవరికి ఇబ్బంది కలగలేదుట. కానీ కొండపై నుంచి కిందకి దిగేటప్పుడు మాత్రం ఆక్సిజన్ అంతగా కొంతమంది ఇబ్బంది పడతారు. కొండ దిగుతూ దారిలో శ్రీవారి ప్రతిరూపాలను సారగ్రామాలు, వింజామరులు తమ ఇళ్లలో వాడుకోవడానికి కొనుగోలు చేసుకుంటారు. పశుపతినాథ్ బాగ్మతి నదీ తీరం, కాట్మండ్, నేపాల్. పశుపతినాథ్ దేవాలయం అంటే మళ్ళీ తర్వాత ఇంకో ట్రిప్లో వెళ్ళాం, అక్కడికి ఇంకోసారి వెళ్ళాం, బయలుదేరి అప్పుడు వెళ్ళాం అప్పుడు అనమాట. నేపాల్ దేశరాజధాని కాట్మండ్ నగరం ఈశాన్య దిక్కు పొలిమేరల్లో బాగ్మతి నది ఒడ్డున ఉంది. పశుపతి శివుడు నాథుడు అంటే పశుపతినాథుడు అనమాట. ప్రధాన దైవంగా ఉన్న ఈ దేవాలయం ప్రపంచంలోనే అతి పవిత్రమైన శైవ దేవాలయంగా భావిస్తారు. భారతదేశం, నేపాల్ నుండి భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు. మహాశివరాత్రి రోజున అత్యంత పర్వదినం వేల సంఖ్యలో భక్తులు పశుపతిని దర్శిస్తారు. ఈ దేవాలయంలోకి హిందువులు కాని వారిని అనుమతించరు. ఇక్కడి దేవాలయంలో ఉన్న మూల విరాట్ని 4 అర్చకులు మాత్రమే స్పృశించే అధికారం ఉంది. శంకరాచార్యులు ప్రారంభించిన ఆలయ సాంప్రదాయ ప్రకారం ఇక్కడి అర్చకులు దక్షిణ భారతదేశం నుండి నియమించబడతారు. శంకరాచార్యులు ఇక్కడ మానవ మరియు జంతు బలిని నిషేధించారు. దక్షిణ భారతదేశం నుండి అర్చకులు ఇక్కడ పూజలు నిర్వహించడానికి ప్రధాన కారణం నేపాల్లో మరణించినప్పుడు నేపాల్ దేశం సంతాప సముద్రంలో ఉంటుంది. నేపాల్ ప్రజలకు పశుపతినాథ స్వామి నిత్య కైంకర్యాలు చేసే అవకాశం ఉండదు. పశుపతినాథ్కి నిత్య కైంకర్యాలు నిరంతరంగా కొనసాగాలనే కారణం చేత భారతదేశ అర్చకులు ఇక్కడ అర్చకత్వం నిర్వహిస్తూ ఉంటారు. గోవు ఇతిహాసం. ఈ ఇతిహాస ప్రకారం శివుడు ఒకప్పుడు జింక వేషం ధరించి బాగమతి నది ఒడ్డును విహరిస్తుండగా దేవతలు శివుడు తన స్వరూపంలో చూడాలని కోరికతో దేవతలు శివుడు జింక అవతారంలో ఉన్నప్పుడు అతన్ని కొమ్మును పట్టుకున్నారు. అప్పుడు ఆ కొమ్ము విరిగిపోయి ఇక్కడ ఖననం చేయబడింది. శతాబ్దాల తర్వాత ఒకనాడు ఒక ఆవు ఇక్కడ ప్రాంతానికి వచ్చి ఈ లింగంపండి ప్రాంతంలో పాలు కురిపిస్తుంటే పశువులు కాపరి అక్కడ ప్రదేశాన్ని త్రవ్వగా శివలింగం బయటపడింది. మరో ఇతిహాసం ఏంటంటే ఇంకో ఇతిహాసం ప్రకారం నేపాల్ మహత్యం మరియు హిమోత్ఖండం ప్రకారం ఒకరోజు శివుడు కాశీ నుండి బాగమతి నది ఒడ్డున ఉన్న మృగస్థలి అనే ప్రదేశంలో భారతీ సమేతంగా వచ్చి జింక అవతారంతో నిద్రిస్తుండగా దేవతలు శివుడిని కాశీ తిరిగి తీసుకుపోవడానికి జింకను లాగినప్పుడు జింక కొమ్ము విరిగి 4 ముక్కలుగా పడింది. ఈ 4 ఖండాలుగా పడినదే ఇప్పుడు చతుర్ముఖ లింగంగా ఉన్నదని ఇతిహాసం చెబుతారు. రావెల్ పద్మనాభ శాస్త్రి అడిగా 1927-2005లో ఇక్కడ ప్రఖ్యాతి చెందిన ప్రధాన అర్చకుడు. 1955 సంవత్సరంలో ఆ అర్చకత్వం ప్రారంభించి 1967 సంవత్సరంలో ప్రధాన అర్చక హోదాకి పదోన్నతి పొందాడు. 1993 సంవత్సరంలో అర్చకత్వం నుండి విరామం తీసుకుని తన స్వగ్రామైన ఉడిపి తిరిగి వెళ్ళిపోయాడు. నేపాల్ దేశం పశుపతినాథ్ మీద ఆధారపడి నడుస్తుందని ఇక్కడి ప్రజల నమ్మకం. ఇక్కడితోటి ఎపిసోడ్ విరామం ఇద్దాం. తర్వాత నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. స్వస్తి. వినుడు వినుడు శోకలారా, మహాభారత కథలు మన మనుగడ కోసం అందించిన కథలు. శూరులు ధీరులు వీరుల చరితలు, మన కృష్ణయ్య బోధించిన బోధలు. ఎంత విన్నా తరగని చెరగని మరువలేని మన భారతం మహాభారతం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.